మన ఇళ్లలో తరచుగా ఉదయం చేసిన రోటీలు రాత్రికి మిగిలిపోతాయి. రాత్రి మిగిలిన రోటీలను మరుసటి రోజు ఉదయం తినడం సర్వసాధారణం. కొందరైతే ఉద్దేశపూర్వకంగానే ఉదయం వాటిని మీగడ చక్కెరతో కలిపి తినడానికి రోటీలను మిగిలిస్తారు. బాసీ రోటీలు ఉదయం టీతో చక్కగా అల్పాహారంగా పనికొస్తాయి. చాలాసార్లు రోటీలు బాగా ఆరిపోయి గట్టిగా మారతాయి. వాటి రుచి మారిపోతుంది. అప్పుడు మళ్లీ వాటిని తినాలనిపించదు. కొందరు పారేస్తారు. ఒక చిన్న కిచెన్ చిట్కా ఈ సమస్యను పరిష్కరించగలదు. మీ బాసి రోటీలను మళ్లీ తాజాగా చేయడానికి బటర్ పేపర్ లేదా పార్చ్మెంట్ పేపర్ను ఉపయోగించవచ్చు. ఇది బేకింగ్లో సాధారణంగా ఉపయోగించినప్పటికీ వంటగదిలో అనేక విధాలుగా పనికొస్తుంది. ముందుగా గట్టిపడిన రోటీలను కొద్దిగా తడి చేయండి. రోటీలు విరిగిపోకుండా ఎక్కువ నీరు పడకుండా చూసుకోండి. ఆ తర్వాత ప్రతి రోటీని విడివిడిగా బటర్ పేపర్లో చుట్టండి. చుట్టిన రోటీలను తవాపై వేడి చేయాలి. తవాను మధ్యస్థ మంటపై వేడి చేసి రోటీల బండలు దానిపై ఉంచండి. మంటను తగ్గించి మూత పెట్టాలి. 25 సెకండ్ల తర్వాత తిప్పి మరోవైపు కాల్చాలి. ఒకవేళ మీరు తొందరలో ఉంటే బటర్ పేపర్లో చుట్టిన రోటీని మైక్రోవేవ్లో 20 నుండి 30 సెకండ్లు వేడి చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా మీ బాసి రోటీలు మళ్లీ మెత్తగా వేడిగా మారిపోతాయి. వాటిని మొదటిలాగే ఆస్వాదించవచ్చు. బటర్ పేపర్ కేవలం రోటీలను తాజాగా చేయడానికే కాదు, వంటగదిలో మరిన్ని పనులకు ఉపయోగపడుతుంది. ఇనుప తవాకు పదార్థాలు అతుక్కోకుండా ఉండడానికి తవాపై బటర్ పేపర్ను పరచవచ్చు. బేకింగ్ ట్రేలలో దీన్ని ఉపయోగించడం వల్ల కుకీలు, కేకులు అతుక్కోకుండా సులభంగా తీయవచ్చు. ఎక్కువ రోటీలు తయారు చేసి ఫ్రిడ్జ్లో చేయాలనుకుంటే ప్రతి రోటీ మధ్య బటర్ పేపర్ ఉంచడం వల్ల అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. మోమోస్ వంటి స్టీమింగ్ చేసేటప్పుడు స్టీమర్లో బటర్ పేపర్ వాడితే అతుక్కోకుండా సులభంగా తీయవచ్చు. లంచ్లో తీసుకువెళ్లే శాండ్విచ్లు, ర్యాప్లను బటర్ పేపర్లో చుట్టడం వల్ల వాటిని వేడి చేయడం సులువవుతుంది.